अत्याहार प्रयासच्च प्रजल्पो नियमाग्रहः जनसंगच्च लौल्यञ्च षड्भिर्भक्तिर्विनश्यति। अत्याहारः प्रयासच्च प्रजल्पो नियमाग्रहः जनसंगच्च लौल्यञ्च षड्भिर्भक्तिर्विनश्यति। భావము భాష్యం ఇచ్చినది అభయ చరణారవింద భక్తి వేదాంత సాంప్రభుపాల వారు. అవసరానికి మించి తినడం లేదా అవసరం కంటే ఎక్కువ ధనాన్ని కూడబెట్టడం. 2. పొంద కష్టతరమైనట్టి లౌకిక విషయాల కొరకు ప్రయాసపడడం. గ్రామ్య విషయాలను గురించి అనవసరంగా మాట్లాడడం. శాస్త్ర విధి విధానాలను ఆధ్యాత్మిక పురోగతి కొరకు కాక కేవలం నామమాత్రంగా పాటించడం లేదా శాస్త్ర విధి విధానాలను త్రోసిపుచ్చి స్వతంత్రంగా తోచిన రీతిగా పనిచేయడం. కృష్ణ భక్తి భావంలో ఏమాత్రం అభిరుచి లేనట్టి లౌకిక సాంగత్యం, లౌకిక లాభాల పట్ల అత్యాశను కలిగి ఉండడం అనే 6 కలాపాల్లో అతిగా మునిగినప్పుడు మనుజుడి భక్తి నశిస్తుంది. ప్రయోజనవాదులు చెప్పే విధంగా సత్వర లాభం కొరకు శాస్త్ర విధిని విధానాలను కొన్నింటి అంగీకరించడం అనేది నియమాగ్రహము అని పిలువబడుతుంది. ఆధ్యాత్మిక పురోగతి కొరకు ఉద్దేశించబడినట్టు శాస్త్ర నియమ నిబంధనలు నిర్లక్ష్యపరచడం నియమాగ్రహం అని పిలువబడుతుంది. ఆగ్రహం అంటే స్వీకరించడానికి ఆసక్తి అని, అగ్రహం అంటే స్వీకరించకపోవడం అని అర్థం. నియమ అనే పదానికి రెండింటిలో దేన్ని జోడించినా నియమాగ్రహం అనే పదం తయారవుతుంది. కనుక ఆ పద కలయికను బట్టి నియమాగ్రహానికి 2 అర్థాలు వస్తాయి. కృష్ణ భక్తి భావనలో అభిరుచి కలిగిన వారు ఆర్థిక అభివృద్ధి కొరకు నియమ నిబంధనలు చేపట్టరాదు. కేవలం కృష్ణ భక్తి భావంలో పురోగతి కొరకే వారు శాస్త్ర విధి నియమాలను శ్రద్ధతో స్వీకరించాలి. నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ వారు అక్రమ సంబంధానికి, మాంసభక్షణానికి, జూదానికి, మత్తు పదార్థ స్వీకారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ
ముఖాం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుంద్రతారిణ. సో ఇక్కడ నేను మనం కొన్ని విషయాలు చర్చించాం నియమాగ్రహం గురించి. ఏ కార్యం చేసినా నియమ నిబంధనలు అనేది అవసరం. నియమ నిబంధనలు లేకుండా భౌతికంగా ఏమి చేయలేం, ఆధ్యాత్మికంగా ఏమి చేయలేం. సో రెండు రకాలుగా ఈ యొక్క నియమాలు, విధులు, నిషేధాలు. సో మనం చేయవలసినవి, చేయకూడదు. మనం వైద్యం దగ్గరికి వెళ్తే కూడా మనం తీసుకోవలసినవి, తీసుకోవని కూడా. మామూలుగా అల్లోపతి వైద్యం ప్రకారం మీరు అన్నీ తినండి, మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఏది మనం తీసుకోవాలా, ఏది మనం వద్దు. మామూలుగా కఫ, వాత, పిత్తాలను సమతుల్యం చేసుకోవడానికి కొన్ని పదార్థాలు తినాలా, కొన్ని పదార్థాలు తినకూడదు. సో ఇక్కడ వైదిక విధానంలో కూడా విధులు, నిషేధాలు అనేది ఇవ్వబడ్డాయి. ఇది చాలా ముఖ్యం. విధి నిషేధాలు అనేది చాలా ముఖ్యం. సో ఎందుకు విధి నియమాలు ఇవ్వబడ్డాయి, ఈ విధి నిషేధాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? ముఖ్యంగా ఎందుకు ఇవ్వబడ్డాయంటే, అంటే విధి నియమాలు అనేది రెండు రకాలుగా అనుకుంటే, ఒకటి కండిషనల్, ఇంకోటి కాన్స్టిట్యూషనల్. ఒకటి వచ్చేసి బద్ధ స్థితిలో ఉన్నటువంటివి, ఇంకోటి సహజ స్థితిలో ఉన్నటువంటివి. సో సహజ స్థితిలో ఉండడం అంటే మనం అందరం మన స్వరూపంలో స్థితుడై ఉన్నప్పుడు, మన స్వరూపంలో జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. మనమందరం కూడా కృష్ణ యొక్క నిత్య దాసులం. మనం భగవంతుని యొక్క సనాతనంగా ఆయనకు సేవ చేస్తూ, ఆయన పట్ల మనం ఆయన యొక్క అంశాలం మనం. సో అది మన యొక్క సహజమైనటువంటి స్థితి. సో ఆ సహజమైనటువంటి యొక్క స్థితిలో విధి నిషేధాలు అనేసి ఏమంటే, ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు, రెండే అనమాట. సో విధులు వచ్చేసి, విధి ఏమంటే ప్రేమ, అంతే, ప్రేమించడం, కృష్ణుని ప్రేమించడం. నిషేధం ఏమంటే అసూయ. ఈ రెండేనమాట. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒకటే నియమం, కృష్ణుని ప్రేమించాలంతే. అండ్ అసూయ కలిగి ఉండకూడదు. అసూయ కలిగి ఉంటే మనం, అందుకని కృష్ణు నుంచి మనం వేరుపరచబడ్డాం, వేరయ్యాం మనం. అందుకే అది నిషేధం అక్కడ. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన కారక. నెక్స్ట్ లైన్, ఇచ్ఛా ద్వేష సముత్తేన సర్వభూతాని సమూహం సర్గయాంతి పరంతప. సో ఇక్కడ మనం ఇచ్ఛా ద్వేషంలో మునిగిపోతే మళ్ళీ ఇక భౌతిక ప్రపంచంలో రావాల్సి వస్తుంది. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అంటే రకాలు కొన్ని ఉంటాయి. ప్రత్యేకమైన 5 రసాలు, గౌణ రసాలు, ముఖ్య రసాలు, భక్తి రసాంతంలో ఇవ్వబడ్డాయి. మొత్తం 13 రసాలు. ఈ రసానికి ఇది నియమం. ఉదాహరణకు మాధుర్య రసం. మాధుర్య రసంలో ఐశ్వర్య భావన అనేది ఉండదు. వాత్సల్య రసం, సఖ్య రసం, దాస్య రసం. సో ఇక 5 రసాల్లో నియమాలు ఉంటాయి. బట్ అవన్నీ కూడా ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి ఒక రసాలు, ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి నియమాలు. బద్ధ స్థితిలో ఉన్నటువంటి యొక్క నియమాలు అందులో ఉండవు. ఒక విధంగా అవి నియమాలు అని చెప్పొచ్చు, ఇంకో విధంగా అవి సహజంగా. ఓకే, యశోదమ్మ వచ్చేసి మాధుర్య రసాన్ని కృష్ణుడితో చేయలేదామె, సహజంగా ఆమెలో ఉన్నటువంటి ఒక రసం. సో మనం తత్వపరంగా చర్చించినప్పుడు ఓకే, ఈ నియమానికి ఈ రసం, ఈ నియమానికి ఈ రసం, ఈ నియమానికి మనం చర్చించవచ్చు అంతే. కానీ వాళ్ళకి మీరు యశోదమ్మకి ఏం చెప్పారో, నువ్వు కృష్ణుని రాధారాణిలాగా ప్రేమించవద్దు, నువ్వు తల్లిలాగా ప్రేమించాలి, వాళ్ళకేం అక్కడ రూల్ ఏం రాసిపెట్టి ఉండదు. ఇక్కడ విధి నియమం. క్లాస్లో కూర్చున్న వాళ్ళు నిద్రపోవద్దు, కళ్ళు తెరుచుకొని ఉండాలి, చేపలాగా కళ్ళు తెరుచుకొని ఉండాలి. భాగవతంలో వివరించబడింది. ఏనుగులాగా చెవులు ఉండాలా, చేపలాగా కళ్ళు ఉండాలి.
చేప అని ఎందుకు చెప్పబడ్డది? చేప ఎప్పుడు కన్ను రెప్పలు ఉన్నట్టు కళ్ళు మూసుకోదనమాట. ధ్యానంలో మెడిటేషన్లో కళ్ళు మూసుకోవాలి. మెడిటేషన్ హాల్కి వెళ్తే వాళ్ళు కళ్ళు మూసుకోమని చెప్తారు. అది మనం చర్చిస్తాం, ఏ యోగానికి ఏ నియమ నిబంధనలు అనేసి. భక్తి యోగంలో కళ్ళు మూసుకునేది లేదు, ఎప్పుడు భావస్థాయిలో. సో ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో విధి నియమం, విధి నిషేధాలు ఒకటేనమాట. నిషేధం అంటే అసూయ, అంటే ట్రాన్సిడెంటల్ జెలస్. అది మనకు అర్థం కాదు. అది ఉదాహరణకు సత్యభామ, తర్వాత ఆమె కొంచెం ఈర్ష్యపడుతుంది అనుకోండి, అది ఈర్ష్య కాదు యాక్చువల్. ఈ భౌతిక ప్రపంచం అంటే చంద్రావళి, రాధారాణి వాళ్ళ మధ్యలో ఉన్నట్టు సంబంధాలు, అది ఈర్ష్య అసూయతో కూడుకున్నటువంటివి కావు. అది అతీతమైనటువంటిది. అది మనం అనిపిస్తుంది అట్లా, ఓకే కృష్ణుడు వాళ్ళు అనుకుంటారు, గోపికలందరూ అనుకుంటారు, ఓ కృష్ణుడు నాతోనే ఉన్నాడు అనేసి. సో మీరు కృష్ణుడు వెళ్ళిపోతాడు, ఓ అప్పుడు రాధారాణి అనుకుంటుంది. సో వేరే వాళ్ళు అసూయపడడానికి లేదనమాట, ఓ కృష్ణుడు నాతోనే ఎందుకు లేడు, వాళ్ళతోనే ఎందుకు ఉన్నాడు అని అనుకోవాలి. ఆ విధంగా లేదనమాట. ఎప్పుడైతే కృష్ణుడు ఆమె పేరు వృషభాలతో ఫైటింగ్ చేశాడు కృష్ణుడు, సత్యన ఎవరు, సత్య కాలింది సత్య. సో ఆమెకు వస్తానమాట. ఆల్రెడీ కృష్ణుడు చాలామంది వైఫ్స్ ఉన్నారు, సో నేను ఇక్కడ ఉంటాను అంటే వాళ్ళకు అంత పరిచారకులాగా ఉండడానికి కూడా సమస్య లేదు. కానీ ఆమె అప్పుడే అందుకనే కృష్ణుడు ఎక్స్పాండ్ అవుతాడు. 8 ఎద్దులతో 8 కృష్ణులు ఉంటారు, సో ఎక్స్పాండ్ అవుతాడు. 7 వృషభాలతో. ఆమెకు అర్థం, ఓ 7 కృష్ణులుగా ఉన్నాడు, అయితే నాకేం సమస్య లేదు అప్పుడు. అంటే కృష్ణుడికి 16,105 మంది భార్యలు, 8 ముఖ్యమైనటువంటి ఉంటారు. సో నాకు కూడా స్థానం ఉంటుంది, కృష్ణుడు నాతో కూడా ఉంటాడు, నో ప్రాబ్లం. సో ఆమెకు నమ్మకాన్ని కలిగించాడు, ఇమీడియట్లీ కృష్ణుడు ఎక్స్పాండ్ అవుతాడు. ఓ నాకు కృష్ణుడు ఉంటాడు, వాళ్ళతోనే ఉంటాడు, నాతో ఉండాలి, అట్లేం బాధ లేదు వాళ్ళకందరికి. అందుకని అసూయ అనేది లేదు అక్కడ. ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది. స్వరూపేణ వ్యవస్థిత, పూర్తిగా వాళ్ళ స్వరూపంలో ఉంటారు అనమాట. సో ఒక ఆయన ప్రెసిడెంట్ అయితే నాకు ప్రెసిడెంట్ పదవి లేదని అసూయ వస్తుంది. ఒక ఆయన నేను మినిస్టర్ అయితే నాకు మినిస్టర్ కాలేదని వస్తుంది. భౌతిక ప్రపంచంలో నాకు ధనం ఉంటే ఈయనకు ధనం లేదని వస్తుంది. కానీ అక్కడ సమస్య లేదు అసలు, అందరూ ధనవంతులే, అందరూ పేదవాళ్ళే. పేదవాళ్ళు కావాలంటే సుధాముడు, అది కూడా ఐశ్వర్యం అక్కడ. కుచేలుడు ఆయన స్వరూపం అది. కొల్లవెచ్చ శ్రీధర్ కూడా అలానే ఉన్నాడు. ఈ అసూయకు అనేది తావులేదనమాట అసలు. ఎప్పుడు కూడా వాళ్ళు సర్వసంతుష్టులై ఉంటారన్నమాట. వాళ్ళకి ఏదైతే లభించిందో వాళ్ళు ఫుల్ ట్రాన్సిడెంటల్ బ్లిస్లో ఉంటారు అనమాట, నథింగ్ లెస్. ఈ భౌతిక ప్రపంచంలో ఏదో ఇంకా మనకు తక్కువ అనిపిస్తుంది, అప్పుడు మనకు ఈ యొక్క అసూయ అనేది తా ఉంటుంది. ఎందుకంటే ఆనంద చిన్మయ రసం అది, కృష్ణుడితో అనుభవించేది మన యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావం అది. మనం కృష్ణుడికి సేవ చేస్తే మనకు కొన్ని లెక్కలేనటువంటి అనంతమైనటువంటి ఆనందం మనకు వస్తుంది. మనకు అనంతమైనటువంటి ఆనందం ఉన్నప్పుడు మనకు ఎందుకు అసూయ వస్తుంది తెల్లపైన? ఇప్పుడు మనకు ఎందుకు అసూయ వస్తుంది? ఓ ఈయనకు 5 కార్లు ఉన్నాయి, నాకెందుకు 5 కార్లు లేవు? ఈయనకు 5 బిల్డింగ్లు ఉన్నాయి, నాకెందుకు లేవు? ఈయనకు 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, నాకెందుకు లేదు? ఒకరిపైన ఒకరు పోటీ అనమాట. 1000 కోట్లు, 10,000 కోట్లు, ఓ 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇంకా వాడికి అందు వాడిలాగా నేను ధనవంతుని కావాలా, వాడిలాగా ఐశ్వర్యవంతుని కావాలా, వాడిలాగా ధనవంతునిగా జ్ఞానం రావాలి నాకు, వాడిలాగా శక్తి ఉండాలి నాకు. ఎందుకు ఈ కాంపిటీషన్? బికాజ్ నో సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది లేదు. కానీ ఆధ్యాత్మిక లోకంలో వైకుంఠ ధామంలో అలా కాదనమాట. గోపీ భర్తు కమల దాస 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 అని కోట్ల సార్లు చెప్పవచ్చు. ఎంత దాసులైతే అంత ఆనందం. కానీ ఇక్కడ ఎవరైనా బాస్ చూస్తే నేనెందుకు బాస్ కాలేదని అసలు మన కోరిక రావచ్చు. ఎందుకంటే ఆత్మసంతుష్టులం కాలేం. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏదైతే మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో అదన్నీ తప్పు. అది మన యొక్క యజమాని కృష్ణుడు, కానీ మన యొక్క యజమాని ఎవరో అనుకుంటున్నాం. ఓ మన యజమాని ఒక కంపెనీ బాస్కు మనం పనిచేస్తున్నాం, లేకుంటే ఒక డాక్టర్ కింద పనిచేస్తున్నాం, ఒక ఇంజనీర్ కింద పనిచేస్తున్నాం, ఒక కంపెనీలో పనిచేస్తున్నాం. ఏ బి వద్ద పనిచేస్తున్నాం, బి సి వద్ద పనిచేసి సి డి వద్ద పనిచేస్తున్నారు. ప్రభుపాదారు ఉపోద్ఘాతంలో చెప్తారు, అందరూ ఎవరో ఒకరిని సేవ చేస్తారు, కుక్కనన్నా సేవ చేస్తారు. భగవంతుని సేవ వదిలేసేసి జిఓడి గాడ్ సేవ వదిలేస్తే డిఓజి డాగ్ సేవ చేయాల్సి వస్తుంది. ఒక పెద్ద ధనవంతుడు, ఆయన 100 కార్లు ఉన్నాయి, ఆయనకు 100 బిల్డింగ్లు ఉన్నాయి,
మేము పుస్తక ప్రచారానికి వెళ్ళాం. అంటే వందకాలు చూడలేము మేము, ఉదాహరణ చెప్తున్నా. కొన్నిసార్లు చెప్పేటప్పుడు అంటే మనం కొంచెం ఆ, ఏమంటారు దాన్ని, అతిశయోక్తి అలంకారం అంటారు దాన్ని. దాన్ని కూడా తప్పుగా పట్టకండి. అది జనరల్గా అట్లా చెప్తాం అన్నమాట. వందకాలు ఏం లేవు, బట్ పెద్ద ధనవంతుడు, పెద్ద బిల్డింగ్ ఉంది. సో అక్కడ ఓనర్ కోసం చూస్తున్నాం. మామూలుగా అక్కడ స్టోర్ కీపర్స్ ఉంటారు అనమాట. వాళ్ళు అది సెక్యూరిటీ ఉంటారు, సారీ, డోర్ కీపర్స్. భగవంతుడికి కూడా ఉంటారు పెద్ద డోర్ కీపర్స్. సో ఇక యజమాని కూడా పెట్టుకుంటాడు అనమాట. ఉండాలి కదా మనం కూడా, అంత బాస్, ఐశ్వరోహం అహంభోగి, నాకు కూడా సర్వెంట్లు ఉండాలి డోర్ దగ్గర. సో మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డోర్ కీపర్స్ అహంకారంతో వాళ్ళు లోపలికి రానియరు అనమాట. వాళ్ళు ఏదో పని చేస్తుంటారు, తోటమాలిగా పని చేస్తుంటారు, ఏదో చేస్తుంటారు. అందుకే వాళ్ళు మనం అడగకుండా అక్కడ ఉంటాం అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నాడు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు అడగండి అంటే కూడా అడగరు వాళ్ళు లోపలికి. అంత అహంకారం ఉంటుంది అనమాట. ఆధ్యాత్మిక ప్రపంచంలో అలా ఉండదు. అఫ్కోర్స్ జయ విజయాల విషయంలో అది అహంకారం కదా, అది అదొక లీల. వాళ్ళకి అది ఉండదు. వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ ఉంటారు, లోపలికి అందరిని రానియరు, ఎవరిని పడితే వాళ్ళని రానియరు. కానీ ఇక్కడ మీరు అడగండి, ఇట్లా మేము హరే రామ హరే కృష్ణ నుంచి వచ్చాం, ఇస్కాన్ నుంచి వచ్చాం, మీరు ఇది వాళ్ళు ఓకే అంటేనే మేము వెళ్తాం, వాళ్ళు ఒప్పుకోరా. సో ఒకసారి ఆయన ఎవరని అర్థం కాలే, ఇంకా చూస్తామని వెళ్తాను. సో ఎవరు వస్తలేరు అసలు. అంటే ఆ, మామూలుగా వస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. అంటే పెద్ద మేబీ 5 భాగవతం సెట్లు ఇవ్వాలనో, లేదని మన వాళ్ళు ప్లాన్ చేస్తారు అంటే ఎక్కువ ఇవ్వాలనేసి. డోనర్ ఉంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు బుక్స్ అని. సో ఇంకా వస్తలేనంటే అప్పుడు మేము అడిగాము ఇక్కడ ఓనర్ ఉన్నాడా ఇంటికి అనేసి. నేనే ఓనర్ అని చెప్పాను. యాక్చువల్లీ ఆయన ఏం చేస్తాడంటే కుక్కకు బ్రష్ చేస్తా ఉన్నాడు, దానికి కుక్క బిస్కెట్లు తినిపిస్తున్నాడు, మలం విసర్జన చేస్తే కడుగుతున్నాడు. సో ఇక దానికి సేవ చేస్తాను. మామూలుగా ఒక ఏదో సమ్ అంటే నౌకర్ అనుకున్నాం మనం. ఎందుకంటే ఆయన కింద 1000 మంది సర్వెంట్లు ఉండొచ్చు. కానీ ఆయన కుక్కకు సేవ అంటే ఈ యొక్క సేవ చేయడం అనేది మన యొక్క భావన, మన యొక్క మన యొక్క స్వభావం. అది ఎవరికొకరు సేవ చేయాలి. భార్య కాకుండా భర్తకు సేవ చేయాలి, భర్త కాకుండా పిల్లలకు సేవ చేయాలి, పిల్లలకు కాకుండా యజమానికి సేవ చేయాలి, యజమానికి సమాజం సేవ చేస్తారు, సమాజానికి దేశానికి చేస్తారు, దేశానికి కాకుండా ఫ్యాక్టరీలో చేస్తారు, ఫ్యాక్టరీలో కాకుండా డ్రైనేజీలో చేస్తారు. ఎవరికో ఒకరికి సేవ చేయాలి. లేకుంటే చిలకలను పెట్టుకొని చిలకలకు సేవ చేస్తారు, ఎలుకలను పెట్టుకొని ఎలుకలకు సేవ చేస్తారు, లేకుంటే ఎలుగుబండ్లకు సేవ చేస్తారు. ఏదో ఒక సేవ చేస్తూ ఉంటారు చూడండి మీరు ప్రజలు. ఏ సేవ చేయకుండా ప్రపంచంలో ఎవడూ ఉండలేడు. బికాజ్ అది మన సహజమైన స్వభావం. అది జీవ ఆ యొక్క భగవంతుని యొక్క సేవలో ఉన్నటువంటి ఆనందం ఇందులో లేదు. అందువల్ల ఇక అసూయ అనేది వస్తుంది అనమాట. సో అందుకని కృష్ణ యొక్క సేవ ఎప్పుడైతే వదిలేయాలనుకున్నాం అక్కడ ఇమీడియట్గా అసూయ అనేది వస్తుంది. సో అందుకని ఇక్కడ నిషేధం అనమాట, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇక్కడ ప్లాస్టిక్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, కరెంట్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, సిమెంట్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అక్కడ కూడా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే రాసి పెట్టరు, అసూయ పరులకు తావు లేదు, వెళ్ళిపోవాలి కిందికి అంతే. అసలు రాదు, కానీ దురదృష్టవశాత్తు మనకు వచ్చింది. మూర్ఖులం మనం. ఇచ్చాద్వేష సమాధి నిత్యముక్తులు నిత్యబద్ధులకు స్వతంత్రం అనేది ఇవ్వబడింది అనమాట. నిత్యముక్తులకు కూడా స్వతంత్రం ఇవ్వబడింది, కానీ వాళ్ళకి రాదు. వాళ్ళ కృష్ణునికి అంతరంగ సహచరులు వాళ్ళకి ఎప్పుడు రాదు ఇక ఈ కోరిక అనేది వాళ్ళకి రాదు. సో ఇక్కడ ఆధ్యాత్మిక లోకంలో వేరే వేరే రసాల్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా ఎటర్నల్ రూల్స్. అవి ఒకవేళ ఉంటే కూడా ఈ నియమాలు ఈ విధంగా ఒక్కొక్క రసంలో కృష్ణ యొక్క రసాన్ని ఎన్హాన్స్ చేయడం కోసం, ఆ మెలోస్ పెంచడం కోసం కొన్ని ఉంటాయి. అది యోగమాయ. అక్కడ ఆధ్యాత్మిక లోకంలో ఆమె అందరి ద్వారా చేయిస్తూ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా అవి నియమాల్లాగా ఉండవు వాళ్ళకి. అది వాళ్ళ యొక్క ఆనందం. అది కృష్ణుడు దానికి ఫ్రెండ్స్తో ఆడుకుంటాడు. సో ఆడుకున్నప్పుడు అక్కడ గేమ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఎక్కించుకోవాలి. కృష్ణుని పైన ఎలా, కృష్ణుని మన పైన ఎలా, కృష్ణుని పైన ఎలా ఎక్కుతాం మనం, ఆ థాట్ రాకూడదు అనమాట. అది నిషేధం. అది ఇక అది నిషేధం. ఆ రసానికి అది వర్క్ కాదు, సాఖ్య రసంలో పనిచేయదు. అప్పుడు అది ఆ రసానికి పనిచేయదు. సో అదేం చెప్పరు మీకు ఇది రిజెక్ట్ చేయాలా, కృష్ణుడి పైన ఐశ్వర్యం ఉండదు, అది చెప్పరు. అది సహజంగా వాళ్ళ రాదనమాట. అది నేచర్, అది వాళ్ళ స్వభావం అనమాట. అది యశోదమయ్యి కృష్ణుడి కోసం వెతకాల్సిందే. ఏమవుతాడో కృష్ణుడు పాలేకుంటే ఎట్లా ఉంటాడు ఆయన, నేను పాలు లేకుండా ఆయన ప్రాణం ఎట్లా, వాళ్ళ యొక్క ఇన్బిల్ట్ అంటారు, ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్. అది ఇన్బిల్ట్ అనమాట. ఏం చెప్తాం మనం, మనకు అది ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎందుకంటే మనం కండిషన్లో ఉన్నాం. నేను కండిషన్లో ఉన్నాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇంకేం చెప్తాం దానికి, దాని యొక్క. సో అది మనకు
గోల్ అది. సో ఇక్కడ మనం కండిషన్ స్టేట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం, నియమ నిబంధనలు. ఇక జీవి ఆ, ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయిన తర్వాత ఇక బద్ధ స్థితిలో అనర్థాలతో నిండిపోయింది. సో అందువల్ల వీళ్ళందరినీ కూడా ఉన్నత స్థాయిలోకి తీసుకొని రావడం కోసం, అత్యున్నత స్థాయిలోకి తీసుకొని రావడం కోసం వైదిక ఆ, విధానం ప్రకారం వేదాల్లో నియమ నిబంధనలు అనేది ఇవ్వబడ్డాయి. సో ప్రత్యేకంగా 2 మార్గాలు ఇవ్వబడ్డాయి, కర్మకాండ, జ్ఞానకాండ. ఆ, కర్మకాండ ప్రకారం కొన్ని నియమ నిబంధనలు, జ్ఞానకాండ ప్రకారం కొన్ని నిబంధనలు. తర్వాత భక్తి యోగ. సో కర్మకాండ ప్రకారం నియమ నిబంధనల ప్రకారం కర్మకాండలో ఆచరించాల్సి వస్తుంది. కానీ కర్మకాండ చేసేటప్పుడు జ్ఞానకాండ నియమ నిబంధనలు ఆచరించకూడదు. సో కర్మకాండలో వాళ్ళు ఫలాసక్తులై ఉండొచ్చు. వాళ్ళు అసలు కర్మకాండ స్థాయికి రావాలకుండా కొన్ని విధి నిషేధాలు ఉన్నాయి. పూర్తిగా ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్, ఇలిసిట్ యాక్టివిటీస్ చేయకూడదు, నిషేధమైనటువంటిది, నిషేధించబడినటువంటి కార్యాలు చేయకూడదు అనమాట. లో క్లాస్ క్యారెక్టర్ ఉండకూడదు, వాళ్ళకు నీచమైనటువంటి యొక్క స్వభావం ఉంటే వాళ్ళ కర్మకాండ కూడా వాళ్ళు అరువులు కాదు. కర్మకాండలు రావాలి. ఈ యొక్క యోగ ఆరుక్షు, ఈ యొక్క యోగ నిచ్చెన అంటారు. అక్కడికి రావాలంటే ఈవెన్ లో క్లాస్ క్యారెక్టర్ పనిచేయదు అనమాట, అంత్యజులకు పనిచేయదు. సో వాళ్ళకు అందుకే కర్మకాండకు వస్తారు. తర్వాత వాళ్ళు వర్ణాశ్రమ నియమ నిబంధనలు ఆచరిస్తారు వాళ్ళు. తర్వాత సంస్కారాలు ఉంటాయి ప్రత్యేకంగా. ప్రభుపాల దశవిధ సంస్కారాలను కొన్నిసార్లు చెప్తారు, 16 సంస్కారాలను చెప్పబడ్డాయి. చాలా సంస్కారాలు ఉంటాయి. ఉదాహరణకు మనకు జాతకర్మ సంస్కారం, అన్నప్రాసన సంస్కారం, వివాహ సంస్కారం, గర్భధాన సంస్కారం, అన్ని గుర్తులేవు. అంతిమ సంస్కారం ఉదాహరణకు ఇక చెవులు గ్రంథాలు, అదొక సంస్కారం ముఖ్యమైన. పుంసవన సంస్కారం, ఇట్లా ఉదాహరణకు అట్లా. అంతిమ సంస్కారం అందరికీ తెలుసు, అంతిమ యాత్ర. ఎందుకంటే అక్కడ వ్యాన్లు ఉంటాయి అక్కడ సిటీకి వెళ్తే, అంతిమ సంస్కార యాత్ర అని వాళ్ళు రాస్తే. అంతిమ సంస్కారానికి వెహికల్ అది, వాళ్ళకు కూడా తెలుసు అన్నమాట. సో సంస్కారం అనే అవసరం, ఎందుకంటే ఎవరైనా చనిపోయినారంటే నియమ నిబంధన. ఇప్పుడు అట్లా అయిపోయింది, ఇలా మిషన్తో బటన్ ప్రెస్ చేస్తే బూడిద అయిపోతుంది. మరి చివరికి బూడిదైనా బూడిద ఎక్కడో గంగలు కలుపుతారు. మరి ఎందుకు కలపాలి అప్పుడు? నేను విధి నియమాలు లేవు నాకు, నేనేం పట్టించుకోనంట. బట్ ఇంకా కూడా వాళ్ళ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నీ కూడా శ్మశాన వాటికలు అన్నీ కూడా కరెంటుతో తయారు చేస్తున్నారు అంతా కూడా. అది సంస్కారం ప్రకారం రాంగ్. అది కరెంటుతో అంత బస్ కర్రలతో కాల్చడం, కర్రలు పెట్టే విధానం, దానికి తిరిగే విధానం, కొన్ని మంత్రాలు అవన్నీ లేకుండా వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ సంతృష్టి చెందదు. ఉదాహరణకు కొన్ని అట్లా ప్రతిది కూడా. వివాహం అయిన తర్వాత వివాహం కూడా ఒక సంస్కారం, ఇష్టం ఉన్నట్టు వివాహం చేసుకోవడానికి లేదు. సో తర్వాత వాళ్ళు ఈ నియమ నిబంధనలు ఆచరించే జ్ఞాన యోగానికి వస్తారు, జ్ఞానకాండ. సో అక్కడ డిటాచ్మెంట్, ఈ యొక్క ఫలాసక్త కర్మల పైన విరక్తి అనేది వస్తుంది వాళ్ళకు. తర్వాత వాళ్ళు చర్చిస్తారు, ఈ యొక్క తత్వాన్ని చర్చిస్తారు, ఉపనిషత్తులను చర్చిస్తారు వాళ్ళు. ఇంకేం చేస్తారు వాళ్ళు? ప్రత్యేకంగా సన్యాసులు యాక్చువల్లీ కర్మకాండ విధులు వాళ్ళ ప్రొహిబిషన్ అన్నాడు. కర్మకాండ నియమ నిబంధనలు వాళ్ళు ఆచరించకూడదు. ఉదాహరణకు సన్యాసి ఆయన అగ్నిని తాకకూడదు, అందుకనే సన్యాసికి సేవకుడు ఉంటాడు, ఆయన ఉండకూడదు. అంటే జ్ఞానకాండ ప్రకారం. సో ఆయన డిటాచ్మెంట్గా ఉండాలి. మళ్ళీ ఆయన ఫలాసక్త కర్మలు చేయకూడదు ఆయన. సో ఈ విధంగా జ్ఞానకాండలో కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. తర్వాత ఈ యొక్క జ్ఞానకాండలో సకామ కర్మయోగ, తర్వాత నిష్కామ కర్మయోగ, నిష్కామ స్థితికి వస్తాడు ఆయన. వచ్చిన తర్వాత జ్ఞానయోగ తర్వాత మళ్ళీ ఈ యొక్క నిష్కామ తర్వాతనే జ్ఞానం స్టార్ట్ అవుతుంది. కర్మకాండలో ఉంటుంది సకామ, నిష్కామ. తర్వాత జ్ఞానకాండ అయిన తర్వాత క్రమక్రమంగా ఆయన ఆ నియమ నిబంధనలకు కూడా సహజంగా విరక్తి వస్తుంది. తర్వాత ఆయన భక్తి యోగకు రావడం జరుగుతుంది. సో భక్తి యోగంలో నియమ నిబంధనలు ఇవ్వబడ్డాయి. ఏం భక్తి యోగంలో ముఖ్యమైన నిబంధనలు? ఈ అనుకూలమైనటువంటి విషయాలను, కృష్ణుడికి అనుకూలమైనటువంటి కృష్ణానుశీలనం, కృష్ణుడికి అనుకూలమైనటువంటి యొక్క విధి నియమాలు,
సో ముఖ్యమైనటువంటి రూల్ ఏంటంటే స్మార్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యో న జాతుచిత్ సర్వో విధి నిషేధ స్యాద్ ఏతయో వై కింకర. కింకర అంటే సేవకులు. సో ఇక్కడ భక్తియుక్త సేవలో నియమాలన్నీ కూడా రెండిటిపైనే ఆధారపడి ఉన్నాయి. స్మార్తవ్యం సతతం విష్ణు, సతతం నిరంతరం విష్ణువును స్మరించడం. విస్మర్తవ్యో న జాతుచిత్, మర్చిపోకూడదు కృష్ణుని, నిషేధం అది. నెవర్ నెవర్ ఫర్గెట్ కృష్ణ, వి షుడ్ నాట్, మర్చిపోకూడదు. నువ్వు ఏదన్నా పాటించు, నువ్వు ఏదన్నా నియమాలు పాటించు, ఏదన్నా నిషేధాలు చేయి, బట్ ఈ దానికి సహాయం కావాలి. అందుకనే నియమాగ్రహ. సో నువ్వు అటాచ్మెంట్తో చేయొచ్చు, డిటాచ్మెంట్తో, ఈ యొక్క నియమ నిబంధనలు అనేది నువ్వు ఏ విధంగానైనా చేయొచ్చు. నువ్వు ఏ విధంగా చేసినప్పటికీ కానీ ఇది ముఖ్యమైనటువంటి ప్రధాన సూత్రానికి సహాయం కావాలి. ఏముంది ఇక్కడ? శాస్త్ర విధి విధానాలను ఆధ్యాత్మిక పురోగతి కాక, ఆధ్యాత్మిక పురోగతి అంటే ఏమి? కృష్ణుని నిరంతరం స్మరించడం, కృష్ణుని మర్చిపోకుండా కేవలం నామమాత్రంగా పాటించడం. నామమాత్రంగా పాటించకూడదు. కొందరు చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎందుకు నియమాలు చేస్తున్నారని తెలియదు అనమాట. నియమాలు ఎందుకు చేస్తున్నారని తెలియదు. మామూలుగా స్టోరీ చెప్తారు, ఏదో వివాహం జరిగింది, అక్కడ పిల్లి వచ్చింది. ఆ పిల్లిని అంటే మామూలుగా ఎందుకంటే పిల్లి అనేది అపవిత్రమైనటువంటిది. పిల్లి, కుక్క, కొన్ని జంతువులు, ఆవైతే పర్వాలేదు, అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అవి ఎక్కడ ఉండాలంటే ఇంటి బయట ఉండాలి. ఇంటి లోపల కుక్క, పిల్లి వస్తే వాళ్ళు ఇల్లంతా కడుక్కుంటారు వాళ్ళు, ఒకవేళ అనుకోకుండా వస్తే కూడా. ఇంటి లోపలికి రావడానికి లేదను. సో అప్పుడు ఇది వివాహం అనేది శుభకార్యం, బట్ పిల్లి అనేది అపశకునం. అది వస్తే ఏం చేస్తారంటే దానిపైన ఏదో బుట్ట వేస్తారనమాట, అక్కడిక్కడ తిరగకుండా. తర్వాత వాళ్ళకి అది అర్థం కాకుండా ఎందుకు ఇది చేశారని తెలియకుండా ఓ వివాహం అయినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లి లేదు, కానీ తీసుకొచ్చేసి ఆనవాయితీగా పిల్లిని పెట్టేసి వాళ్ళు బుట్టేయడం ప్రారంభించారు అనమాట. అదొక నియమంగా మారిపోయింది. కానీ దానికి వాళ్ళకి అర్థం లేదనమాట. నియమ నిబంధనలను ఎందుకు మనం ఆచరిస్తున్నాం? ఎంతోమంది హిందువులు ఎన్నో నామమాత్ర హిందువులు నియమ నిబంధనలు ఆచరిస్తూ ఉంటారు. ఆవుకు పూజ చేస్తారు, మళ్ళీ ఆవును చంపేస్తారు. ఆవును పూజ చేయడం ఎందుకంటే చంపకూడదు అనేసి. ఎన్నో రకాలు, వాళ్ళు ఇంటికి మామిడి కొమ్మలు కట్టుకుంటారు, పసుపు పెట్టుకుంటారు, తర్వాత రకరకాలైనటువంటి నియమ నిబంధనలు. స్నానం చేస్తారు, ఎందుకు స్నానం చేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే ఇవి తెలియకుండా చేస్తే తర్వాత ఏమవుతుంది, అమెరికా విధానం మనం ఆచరిస్తాం, నామమాత్ర నాగరికతకి వెళ్తాం. కానీ దాన్ని అర్థం చేసుకో, ఎందుకు మనం స్నానం చేయాలా, ఎందుకు మనం ఈ యొక్క సంధ్యావందనం చేయాలా, ఎందుకు ఈ నియమ నిబంధనలు ఆచరించాలా, ఎందుకు మామూలుగా పండుగలు కూడా ఎన్నో నియమ నిబంధనలు ఆచరిస్తూ ఉంటారు. మనకు తెలియకుండా మన పూర్వీకులకు తెలుస్తాయి అవి. సో ద పర్పస్ అదనమాట. ఎందుకు అసలు ఆ నియమాలను మనం ఎందుకు మనం ఆచరించాలా అనేసి మనం తెలుసుకోవాలి. సో అందువల్ల మనం భక్తి యుగంలో ఎన్నో నియమ నిబంధనలు మనం ఆచరించవచ్చు. కానీ చివరికి మనం ఈ యొక్క ముఖ్యమైన సూత్రం స్మార్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యో నజాచిత్, ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ, ఎప్పుడు కృష్ణ గుర్తుంచుకోవాలి, మర్చిపోకుండా ఉండాలనే ఒక విషయంలో మనం పురోగతి సాధించుకుంటే అవి నియమాగ్రహ అయిపోతాయి అన్నమాట. తర్వాత శాస్త్ర విధి విధానం త్రోసిపుచ్చి స్వతంత్రంగా తోచినట్టు శాస్త్రంలో ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది? శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఆసక్తి, భావ, ప్రేమ. ఇక ఈ గ్రాడ్యువల్ స్టెప్స్ అనేది ఇవ్వబడింది. దీని ప్రకారం శ్రద్ధలో ఉన్నప్పుడు ఎట్లాంటి విధి నిషేధాలు ఉంటాయి. 4 స్థాయిలుగా ముఖ్యమైనటువంటి శ్రద్ధ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఆసక్తి. అంటే భజన క్రియ కూడా నియమ నిబంధనలు ఉన్నాయి, ప్రత్యేకంగా ఎక్కువ తేడా ఉన్నటువంటివి. తర్వాత భావం అంటే ఇంకా ప్రేమ స్థాయికి ద్వారాలు అనమాట. ఇంకా ప్రేమలో వెళ్ళడానికి ముందు డోర్ స్టెప్స్. అప్పుడు అంతగా నియమ నిబంధనలు ఉండకపోవచ్చు, బట్ తెలుసుకోవాలన్నమాట. ఈ యొక్క స్థాయిలో ఏ నియమ నిబంధనలు ఉన్నాయి, ఈ యొక్క స్థాయిలో ఏ నియమ నిబంధనలు ఉన్నాయి, ఈ యొక్క స్థాయిలో ఏ విధి నిషేధాలు ఉన్నాయని తెలుసుకోవాలన్నమాట. అవన్నీ కూడా ఎందుకు మనం ఆచరిస్తాం? మనం బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి. సో అవన్నీ ఏం చేస్తాయి, మనం అప్లిఫ్ట్ చేస్తాయి. ఈ విధి నిషేధాలు మనం ఏదో కారాగారంలో పెట్టడం కోసం కాదు, ఈ భౌతిక ప్రపంచంలో పెట్టడం కోసం కాదు, ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటికి రావడం కోసం. జైల్లో ఉన్న ఖైదీలకు నియమ నిబంధనలు ఉంటాయి, ఎందుకు? జైల్లోంచి బయటికి రావడం కోసం. సో ఆధునిక కాలంలో ఏమంటే ఇక స్వతంత్రమైనటువంటి నాగరికత వల్ల నామమాత్ర స్వతంత్రం లేదు అసలు. వాళ్ళు ఏదైనా నియమ నిబంధనలు చెప్తే ఇష్టం ఉండదు పాటించడానికి. నియమ నిబంధనను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.
అది ఊరికే రాస్తూ ఉంటారు బోర్డుల పైన, నో పార్కింగ్, అక్కడే పార్కింగ్, ఎవరు పట్టించుకోరు అసలు. ఆ నో స్పీటింగ్ అక్కడే ఉమ్మేస్తారు అనమాట, అక్కడే ఉమ్మేస్తారు. అసలు ఇక్కడ ఏ నియమ నిబంధనలు పాటించారంట, ప్రత్యేకంగా అట్లా అలవాటు అయిపోయింది ప్రజలకు. వాళ్ళు విధి నిషేధ అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి విధి నిషేధాలు కూడా కొన్నిసార్లు అవి ఎలా అంటే రీజనబుల్గా ఉండకపోవచ్చు. అందుకనే రాజు జాగ్రత్తగా ఇస్తాడనమాట నియమ నిబంధనలు. రాజు ఎందుకు ఇస్తాడు, ఇష్టం ఉన్నట్టు ఇవ్వడు అనమాట, ఆయన శాస్త్రం ప్రకారం ఇస్తాడు నియమ నిబంధనలు. అందుకనే అందరికీ గౌరవం రాజు అంటే. ఓ రాజు అనవసరంగా ఈ మా పైన నియమ నిబంధనలు తోసిపుచ్చాడు, మా పైన డిక్టేట్ చేయడం అనవసరంగా ఏది ఆయన. అందుకనే రకరకాలైనటువంటి రాజులు చరిత్ర మనం చూడొచ్చు. ప్రత్యేకంగా రాజహర్షులు వాళ్ళు ఏంటంటే ప్రజలను అనవసరం కూడా ఆ నియమ నిబంధనలు పెట్టకూడదు అనేసి. సో అందువల్ల వాళ్ళు గౌరవంతో కూడా ఒక పక్క చూస్తే వాళ్ళు అందుకని గౌరవం రాజు చెప్పాడు మనం ఆచరించాం అంటే. రాజులు కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు, దుర్వినియోగం చేస్తుంటారు, అనవసరం కూడా రూల్స్ పెడుతూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు నీటికి ట్యాక్స్ కట్టాలా, వాటర్ ట్యాక్స్ కట్టాలా, ప్రతిదానికి ట్యాక్స్ కట్టాలా, ట్యాక్స్ అనవసరంగా ఏమైతే ప్రజలు ఏం చేస్తారు, ట్యాక్స్ లేకుండా తప్పుడు మార్గాలకు వెళ్తారు, ఎన్నో రూల్స్ పెడతారు. బట్ ఇంకా తప్పు. మరి అసలు ట్యాక్స్ కట్ట ఎందుకు కష్టపడుతున్నారు ప్రజలు, అసలు ట్యాక్స్ కట్టకుండా ఏం చేయాలి, ఎందుకు వాళ్ళు ఇంకా ఏమన్నా మనం రీజనబుల్ ఉందా అనేసి వాళ్ళు చూడరు అనమాట. ఆధునికంగా ఉన్నటువంటి ప్రభుత్వం మాస్క్ కట్టుకోమని చెప్తున్నారు. మాస్క్ కట్టుకోవడం వల్ల వాళ్ళే అంటున్నారు, మాస్క్ కట్టుకుంటే ఊపిరితిత్తులకు శక్తి తగ్గుతుంది, అది బలహీనం అవుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, అందుకని సెకండ్ వేవ్ ఎక్కువ వచ్చింది అంటారు. మళ్ళీ మాస్క్ కట్టుకోండి అని చెప్తారు. ఫోన్ ఆన్ చేయగానే 1,75,00,00,000 మందికి వ్యాక్సిన్లు ఇస్తారు. అసలు వ్యాక్సిన్ వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా? వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే, రీజన్ లేదన్నమాట దానివల్ల. సో జస్ట్ రూల్స్ అనే డిక్టేట్ కాదన్నమాట శాస్త్రం చేసేది. అసలు శాస్త్రం ఏంది, శాస్త్రం దేనికోసం ఉంది, ఈ యొక్క బద్ధ జీవులను భౌతిక ప్రపంచం నుంచి, బద్ధ స్థితి నుంచి ఆధ్యాత్మిక లోకాన్ని తీసుకెళ్లడం కోసం. శాస్త్రం ఇచ్చినటువంటి విధి నిషేధాలు ఎలా ఉంటాయి, ప్రేమతో ఉంటాయి అన్నమాట, కరుణతో ఉంటాయి. నేను కొన్నిసార్లు చూస్తాం అంటే కొన్ని తక్కువ స్థాయి అంటే వాళ్ళు రిలీజన్ అని చెప్తారు, దానిలో చూస్తే వాళ్ళ రూల్స్ చూస్తే చాలా ఘోరంగా ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు మీ దానిలో ఇట్లా రూల్స్ ఉంది ఇట్లా అంటే వాళ్ళకి అర్థం కాదు. ఉదాహరణకు బైబిల్లో, ఖురాన్లో దాని రీజన్ తెలియదు వాళ్ళకి. కానీ భగవద్గీతలు ఇవ్వబడేది, కృష్ణుడు చెప్తున్నాడు, మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, నన్ను చింతించమని చెప్తాను. అదొక నియమం. ఎందుకు కృష్ణుడు ఎన్నో నియమాలు ఇచ్చారు భగవద్గీతలో. వర్ణ సంకరం కావద్దు, వర్ణాశ్రమం ఉండాలా, స్త్రీలకు ఈ విధంగా నియమాలు ఉన్నాయి, పురుషులకు ఈ విధంగా నియమాలు ఉన్నాయి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు ఈ విధంగా నియమాలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి, 4 వర్ణాలు ఉన్నాయి. ఈ నియమ నిబంధనలు ఏమైనా ఇవ్వబడ్డాయి. సో అదేవిధంగా ఇక భక్తియుక్త సేవలో ఇక విధి నిషేధాలు అనేది ఒక ఇంపోర్స్ కాదనమాట. అది ఒక స్థాయిలోంచి ఇంకో స్థాయికి రావడానికి ఆచార్యులు ఇచ్చినటువంటి యొక్క కృప, ఆచార్యులు ఇచ్చినటువంటి ఒక కృప ద్వారా ఈ యొక్క ఉన్నత స్థాయి తీసుకురావడానికి. ఇక్కడ 11వ స్కందంలో కృష్ణుడు చెప్తూ ఉన్నాడు, 20వ అధ్యాయంలో, తావత్ కర్మాని కుర్వీత నిర్విద్యేత యావత మత్కథా శ్రవణాదౌ వా శ్రద్ధ యావన్న జాయతే. శ్లోక నంబర్ 9. సకామ కర్మయందు సంతుష్టి చెందనంత వరకు, శ్రవణ కీర్తన విష్ణు స్మరణ ద్వారా భక్తి యోగం నందు రుచి ఉత్పన్నము కానంత వరకు మనుజుడు వేదాదేశ విధులను అనుసరించి వర్తించవలసి ఉండును. అంటే ఎందుకు ఈ శ్లోకం అంటే, కొందరు భక్తులు ఏమంటారంటే మనకు విధి నియమాలు ఎందుకు, మనం భక్తి చేస్తున్నాం, శ్రవణ కీర్తనం చేస్తున్నాం కాబట్టి మనకి ఏ నియమ వర్ణాశ్రమం అవసరం లేదు, ఏ నియమాలు అవసరం లేదు, స్త్రీ పురుషుల మధ్య తేడా అవసరం లేదు, నేను భక్తుని హరిదాస్ ఠాకూర్ లాగా అనేసి వాళ్ళు భావిస్తారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణుడు క్లియర్గా, సకామ కర్మయందు సంతుష్టి నందనంత వరకు, అంటే ఇంకా కూడా భౌతికమైన కోరికలు పూర్తిగా నుంచి బయటపడినంత వరకు, శ్రవణ కీర్తన విష్ణు స్మరణయందు రుచి ఉత్పన్నం కానంత వరకు, రుచి స్థాయి, రుచి అంటే ఏది, మనకు కొంచెం రుచి ఉంది, మరి ఏ రుచి, ఏం రుచి, శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, పూర్తిగా అనర్థాలు ఏం లేవు, నిష్ట తర్వాత రుచి. రుచి అంటే నాకు చాంటింగ్ అంటే ఇష్టం అండి, నాకు అందుకే నేను ఏం రూల్స్ పాటించాను, నాకు ఈత, బట్ అనర్థాలు మొత్తం పోవాలా, నిష్ట రావాల, స్టడీనెస్ అనమాట, ఫుల్ స్టడీ అనమాట. సో వాళ్లకు ఉత్పన్నం కానంత వరకు మనుజుడు వేదాదేశ నిధులు వర్తించవలసి ఉండును, తప్పకుండా వర్తించదు, కృష్ణుడి యొక్క ఆజ్ఞ ఇది. భాష్యంలో చెప్తున్నారు అక్కడ ప్రభుపాల శిష్యులు,
ఇది ఆచార్యులు కూడా కోట్ చేస్తున్నారు దీన్ని ఇందులో. విశుద్ధ భక్తుల సాంగత్యము చే శ్రీకృష్ణ భగవాన్ యందు దృఢమైన శ్రద్ధను పొంది, విశుద్ధ భక్తుల సాంగత్యం లైక్ ప్రభుపాల పుస్తకాలు చదవచ్చు, ప్రభుపాల శిష్యుల యొక్క సాంగత్యం అండ్ భక్తుల యొక్క సాంగత్యం చేయడం ద్వారా పొంది ఈ విధంగా భగవత్ సేవలో పూర్తిగా నెలకొనంత వరకు, పూర్తిగా అంటే ఇంకా పూర్తిగా సంపూర్ణ శరణాగతి, మనుజుడు సామాన్యమగు వేద నియమములను విధులను ఉపేక్షించరాదు. దీని గురించి స్వయంగా భగవంతుడే ఇట్లు పలికినాడు. ఇంకొక శ్లోకం ఏం చెప్తున్నారు? స్మృతి స్మృతి మమైవాగ్నే యస్తే ఉల్లంఘ్య వర్తతే అజ్ఞాచ్ఛేది మమద్వేష మద్భక్తో న వైష్ణవ. శృతులు స్మృతులు నా ఆదేశముల నిరగవలను. ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదో నారాయణ సాక్షాత్. శృతులు స్మృతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కృష్ణుడు చెప్తా నా ఆదేశాలు ఇవి. వాటిని ఉల్లంఘించిన వాడు, ఎవరైతే ఉల్లంఘిస్తారో, నా సంకల్పమునే ఉల్లంఘించిన వాడై నన్ను విరోధించిన వాడగును. అంటే భక్తులు అంటే ఎవరు? రాక్షసులు కాదు కదా. విష్ణు భక్త స్మృతేదేవ ఆసురత్త విపర్యయ. అసురులు ఎవరు? విష్ణువును వ్యతిరేకించేవాళ్ళు. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి విధి నియమాలను మనం వ్యతిరేకిస్తే భగవంతుడు ఏం చెప్తున్నాడు? కృష్ణుడు నాకు వాళ్ళు విరోధులే, నాకు వాళ్ళు విరోధులే అని చెప్తున్నాడు. ఇక్కడ విష్ణువు చెప్తున్నాడు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. నేను ఇచ్చినటువంటి విధి నియమాలు ఇవి. అని చాతుర్వర్ణం అవసరం లేదు, అందరం సమానమే. అంటే ఏమవుతుంది? అప్పుడు మనం కృష్ణుని వ్యతిరేకిస్తున్నాం, భగవద్గీతకు విరోధులం. మనం పేరేమో ఆస్తికులు, బట్ నాస్తికత్వాన్ని మనం మాట్లాడుతున్నాం. భక్తులు భగవంతునికి ప్రీతిపాత్రులు, భగవంతుడు అంటే ప్రేమిస్తారు, కానీ భగవంతునికి విరోధులు కాదు. అదే కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. నా సంకల్పమునే ఉల్లంఘించిన వాడై నన్ను విరోధించిన వాడగును. నన్ను విరోధించినవాడు అట్టి వ్యక్తి నా భక్తుడని చెప్పబడినను. అట్టి వ్యక్తి నేను భక్తుని, నేను గొప్ప భక్తుని, నేను నా నియమాలు ఏమవుతుంది అవసరం లేదు నాకు, నా భక్తుడని చెప్పినను వాస్తవమునకు అతడు వైష్ణవుడు కాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఈ యొక్క భక్తి యొక్క కాన్సెప్ట్ అని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు రూప గోస్వామి ఆయన ఆచార్యులు, ఆయన 64 నియమ నిబంధనలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? స్నానం చేయాలని చెప్పారు, పనులు తోముకోవాలని చెప్పారు. ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆయన శుద్ధ భక్తి గురించి ప్రచారం చేస్తారు. మేము భక్తిలో ఉన్నాం, మాకేం నియమ నిబంధనలు అవసరం లేదు, విధి నిషేధాలు అవసరం లేదు. వారి నాశనం అవసరం లేదంటే విధి నిషేధం అవసరం లేదని వాళ్ళ కోరిక. అంటే ఓన్లీ శ్రవణం కీర్తన. ఓకే చలో సిట్. ప్రభుపాద ఏం చెప్పారు? నో స్లీపింగ్ అండ్ ఈటింగ్. మీరు ఆహార నిద్రాలు ఆపివేయండి. 24 గంటలు మీరు హరిదాస్ ఠాకూర్ లాగా నామరూపకంలో మునిగిపోండి, నో ప్రాబ్లం. అప్పుడు నువ్వు కృష్ణుడికి విరోధులం కాదు. కానీ ప్రభుపాద ఏం చెప్తారు? 1 డజన్ ఉమెన్, పేరేమో నామమాత్రం. ఓకే నామం చేయడం, బట్ డజన్ స్త్రీలతో సంబంధం. అందుకనే ప్రభుపాద వారు చెప్పారు. అందుకనే మనం చైతన్య మహాప్రభు చెప్పారు ఏహే భాయ్య మరణాశ. ఏహే భాయ్య అంటే అది రిజెక్ట్ చేయమని చెప్పలే, అది బహిర్గతం అని చెప్పారు. ద ఇంట్రిన్సిక్ ద క్వాలిటీ ఆఫ్ ద డివోషనల్ సర్వీస్ ఈజ్ శ్రవణం జ్ఞానే ప్రయాసముతపస్య నమంత ఏవా జీవంతి సన్ముఖారితం భవధీయ వార్తం. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే వర్ణాశ్రమం రిజెక్ట్ చేయమని చెప్పలే. మరి చైతన్య మహాప్రభు సన్యాసం ఏం తీసుకున్నారు? చైతన్య మహాప్రభు స్నానం ఏం చేశారు? చైతన్య మహాప్రభు బ్రాహ్మణ విధులు ఎందుకు పాటించారు? నాకు వర్ణాశ్రమం అవసరం లేదని ఎవరైతే తిరస్కరిస్తారో కృష్ణుని తిరస్కరించినట్టు, కృష్ణు యొక్క ఆజ్ఞను తిరస్కరించినట్టు. ఓకే, నువ్వు ఆ స్థాయిలో ఉన్నావా? రుచి స్థాయి, అనర్థ నివృత్తి ఉన్నారా? ఎవరైనా సవాల్ చేస్తారా? ఇక్కడ నేను ఉన్నా ఉంటే దానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అడుగుతారు కదా, ఆ శరీరం తీసుకెళ్ళినప్పుడు ఎంతమంది మీరు సంవత్సరం స్త్రీ గురించి ఆలోచించలేదు? ఎవరు? ఎంతమంది మీరు 1 నెల గురించి స్త్రీ గురించి? అంత బాబాజీలు వాళ్ళంతా 1 నెల కూడా స్త్రీ గురించి ఆలోచించలేరు. 1 వారం, 1 రోజు, ఎవరు? 1 రోజు కూడా. సో ఎంతమంది మనం భౌతిక కోరికలు లేకుండా ఉన్నాం? ఎంత మేబీ పరమహంసలు ఉండొచ్చు ఇక్కడ, ఎవరో ఉంటారు, ఎవరన్నా కొన్నిసార్లు తెలియరు వాళ్ళు, ఎందుకంటే
భౌతిక ప్రపంచానికి కృష్ణుడు పంపిస్తూ ఉంటాడు ఉద్ధరించడం కోసం. ఇప్పుడు బద్ధ స్థితిలో ఉన్నట్టు కనిపిస్తారు. అంటే మీ గురించి అంటలేదు, మీరు ఆల్రెడీ వర్ణాశ్రమంలో ఉన్నారు. కొందరు వాళ్ళు వాదిస్తూ ఉంటారు. ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. వాళ్ళకి సవాల్ ఇది. ఓకే, నువ్వు రుచి స్థాయిలో ఉంటే నా దగ్గర రా. నాకు రుచి లేదు, అందుకే నేను నియమాలు పాటిస్తున్నాను. నీకు రుచి ఉందని ఛాలెంజ్ చేస్తే నాకు వర్ణాశ్రమం అవసరం లేదు, చైతన్య మహాప్రభు ఉన్నటువంటి కొటేషన్ ప్రభుపాద చెప్పి నువ్వు మిస్యూజ్ చేస్తే దెన్ వాట్ అబౌట్ దిస్ శ్లోక? ప్రభుపాద ఇచ్చినటువంటి భాష్యం నుంచి ఇది పర్పట్, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ భాష్యం. సో అందుకని మనం క్లియర్గా నియమాగ్రహ అందుకు వెళ్ళకూడదు అనమాట. నాకేం నియమాలు వద్దు అని మొత్తం. మరి మీరు ఏం చెప్తారు, జీవితాంతం వర్ణాశ్రమం ఉండమని చెప్పట్లేదు ఇక్కడ. వర్ణాశ్రమం అనేది శుద్ధ భక్తి రావడానికి ఒక స్టెప్, ఇది భౌతికమేది. బట్ ఇది కూడా పార్ట్ ఆఫ్ డివోషన్ సార్, ఎందుకంటే ఇది భక్తియుక్త సేవకు సహాయం చేస్తుంది కాబట్టి. భగవద్ధామానికి వెళ్ళడం కోసం, గోలోక బృందావనం వెళ్ళడం కోసం ఇవి స్టెప్స్. నాకు స్టెప్స్ ఏం అవసరం లేదు, నేను డైరెక్ట్ ఎగురుతా. మరి ఎగిరితే కాళ్ళు ఇరుగుతాయి, బొక్కలు ఇరుగుతాయి. ఎంతోమంది ఫాల్ డౌన్ అయిపోయారు, నువ్వు ఫాల్ డౌన్ అవుతావు. ప్రభుపాల్ వారు ఎక్కడైనా చెప్పారా మీరు ఇట్లాంటి నియమ నిబంధనలు అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళేసి రాధాకొండ దగ్గర వెళ్ళమని కూర్చోమని చెప్పారు? సరే అట్లనే కూర్చోండి, ఉద్యోగం వదిలేయండి, భార్య పిల్లలు వదిలేయండి, రాధాకొండ దగ్గర కూర్చోండి. ప్రభుపాద రాధాకొండ దగ్గర కూడా ఎంకరేజ్ చేయలేదు. చాలా చూపించండి. కేవలం బృందావనంలో ఉండేసి, అపార్ట్మెంట్లో ఉండేసి నేను శుద్ధ భక్తులు అనుకోవడం కాదు, అపార్ట్మెంట్లో ఉండడం కాదు. ఆహారం నిద్ర ఆపేసి రాధాకొండలో కూర్చోండి, రఘునాథ్ దాస్ గోస్వామి లాగా. అక్కడ పూలు వస్తే నీళ్ళు తాగుతుంటుంది, నువ్వు అక్కడ పులి దగ్గర ఉండాలి. అక్కడ పిక్చర్ ఉంటుంది, అక్కడ రాధాకొండ దగ్గర పూలు వచ్చి నీళ్ళు తాగుతుంటుంది. రఘునాథ్ దాస్ కోసం ఏమన్నది అనమాట, ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ఆవులను ఎట్లా మసాజ్ చేస్తాం, ఆయన రఘునాథ్ దాస్ కోసం పులిని మసాజ్ చేస్తారు రోజు. ఆయన చేయడు, చెప్తున్నాను నేను, అంటే పక్కకు ఉంటుంది అది. సో యూ మసాజ్ టైగర్, దెన్ యూ నో నీడ్ వర్ణాశ్రమం ఫర్ యూ, నో నీడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. అసలు బట్టలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు వర్ణాశ్రమం అంటే. నువ్వు సుఖదేవ గోస్వామి లాగా ఉండాలి. వర్ణాశ్రమం వద్దంటే బట్టలు కూడా వర్ణాశ్రమం ప్రకారం దుస్తులు వేసుకోవాలి. మరి నగ్నంగా ఉండి సిటీలో జాబ్ చేయి. ఏమన్నా ఒక గ్లాస్ పాస్తీలు, ఒక గ్లాస్, డైరెక్ట్ పాలు ఆవు దగ్గరికి వెళ్ళేసి పాలు. దీని గురించి చాలా చర్చించవచ్చు. అది మూర్ఖత్వం, అది తప్పుడు వాదన. అది ఇది ఎన్నో ఉన్నాయి ఇక్కడ. భక్తి వినోద్ ఠాకూర్ చాలా క్లియర్గా పీయూష వర్షంలో డీటెయిల్గా ఇస్తున్నారు. మనం ఈ యొక్క సాధన భక్తి స్థాయిలో నియమ నిబంధనలు, విధి నిషేధాలు మనం ఆచరించాల్సిందే. భావస్థాయి ప్రేమ స్థాయికి వచ్చిన తర్వాత, అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు ముందు స్థాయి యొక్క నియమ నిబంధనలు అది సహజంగా వాటిపైన మనకు డిటాచ్మెంట్ వస్తుంది అనమాట. సహజంగా వచ్చినా సరే, ఇంకొక విషయాన్ని ఏం చెప్తున్నానంటే, వచ్చినా సరే ద గ్రేట్ సోల్స్, మహాత్ముల వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇతరులకు ఆదర్శం చేయించడం కోసం కింది స్థాయిలో ఒక నియమ నిబంధనలు కూడా వాళ్ళు ఆచరిస్తారు. ఉదాహరణకు మనకు మంగళారతి రావాలనేసి నియమ నిబంధనలు, తప్పకుండా 4:30కు రావాలి. ప్రేమ స్థాయిలో వచ్చిన వాళ్ళకి మంగళారతి అవసరం లేదు, ఎందుకంటే నిరంతరం ప్రేమలోనే ఉంటారు. వాళ్ళు రోజంతా మంగళారతి వాళ్ళు. ఓకే, నేను ప్రేమ స్థాయిలో ఉన్నాను అందుకే మంగళారతి రాలేదని అనుకుంటే కూడా, సో నువ్వు దయచేసి ఈ యొక్క ఆచార్యుల యొక్క అడుగుజాడను నువ్వు అనుసరించు. ప్రేమ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మంగళారతి రావాల్సిందే. ప్రభుపాల్ వారు మంగళారతికి వచ్చారు. ఆఫ్కోర్స్ కొన్నిసార్లు బుక్స్ రాశారు, ఆయన చెప్పారు. సో ఏ విధంగా కూడా మనం డిఫీట్ చేయలేము. నేను నియమ నిబంధనలు నాకు అవసరం లేదు, విధి నిషేధం అవసరం లేదు, నేను ఓన్లీ చాంటింగ్ చేస్తాను అంతే. ఓకే, డూ ఇట్ 24 hours, డూ ఇట్, బట్ నాట్ పాసిబుల్. నియమాగ్రహ. సో అది నియమాగ్రహం గురించి. ఇక్కడ ఈ భాష్యం కంటిన్యూ చేస్తున్నాను. మనుజుడు శ్రవణ కీర్తన విధానం నందు శ్రద్ధను బడయనుచో సామాన్యమగు వేదాదేశను తప్పక పాటించాలని భగవానుడు ఇచ్చట పలుకుచున్నాడు. విశుద్ధ భగవద్భక్తుని గుర్తించుటకు అనేక చిహ్నములున్నవి. అనేక చిహ్నాలంటే ఐడెంటిఫికేషన్స్, మార్క్స్, చిహ్నాలు. దీని గురించి శ్రీమద్ భాగవతనందలి 10వ స్కందంలో ఇట్లా చెప్పబడింది. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానంచ యదైతుకం.
భక్తి యోగంలో వాస్తవంగా నెలకొన్నవాడు కృష్ణ భక్తి భావన గురించిన స్పష్టమైన జ్ఞానంను, లౌకిక కార్య విరక్తిని వెంటనే పొందగలడు. చూడండి, ఎవరైతే వాస్తవంగా నెలకొంటారో జ్ఞానం వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట ఇమ్మీడియట్లీ. ఈ స్థితిలో నెలకొన్నవాడు సామాన్యమగు వేదాదేశంను ఈ స్థితిలో నెలకొనని వాడు సామాన్యమగు వేదాదేశంలో తప్పక పాటించవలను. అంటే అతనికి పూర్తిగా జ్ఞానం, భగవతత్వ విజ్ఞానం పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత లౌకిక కార్యాల పట్ల పూర్తిగా విరక్తిలో ఉంటాడు. కానీ ఆ స్థాయిలో లేకుంటే తప్పక ఇక వేదాదేశాలు పాటించు. లేనిచో అతడు భగవంతునికి విరోధి అయ్యేది ప్రమాదం ఉన్నది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణ కృష్ణ. ఎవరాలు విరోధులు? కంసునిలాగా అవుతాం. ప్రభుపాలు ఏం చెప్పారంటే కంసుని మనం అనుకరించకూడదు. కంసుడు కూడా స్మరిస్తున్నాడు, కానీ అనుకూలం కాదు, ప్రతికూలమైన భక్తి. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నా వేదాదేశ విధులను పాటిస్తూ శ్రవణ కీర్తనలు చేయి. శ్రవణ కీర్తనల పైన రుచి వచ్చిన తర్వాత నువ్వు వదిలే. ఇంకొక పక్క కృష్ణ భక్తి ఎందు గొప్ప శ్రద్ధను పొందినవాడు భగవత్ కార్యమును మరింత పురోగమింపజేసాడు. ఏ కార్యమును చేయటకైనా సంకోచింపడు. ఎందుకంటే భగవంతుని కోసం కృష్ణ భక్తి గొప్ప శ్రద్ధనే వస్తే ఏదైనా చేస్తాడు ఆయన, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. శ్రీమద్ భాగవతం నందలి ఏకాదశ స్కందంలో ఇట్లా చెప్పబడినది: దేవర్షి భూతాప్తృణాం పితॄణాం నకింకరో నాయం రుణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్యకర్థం. సమస్తమగు కర్తవ్యాలను విడిచిపెట్టి ముక్తి నొసగడి ముకుందుని పాదపద్మములను ఆశ్రయించిన వాడు, ఈ మార్గమును గంభీరముగా స్వీకరించినవాడు దేవతలు, ఋషులు, సాధారణ జీవులు, కుటుంబ సభ్యులు, మానవాళి లేదా పితృదేవతలకు రుణపడి ఉండడు. మనుజుడు శ్రీకృష్ణ భగవానికి సంపూర్ణ శరణాగతుడైనప్పుడు శరణాగత జీవుని సమస్త బాధ్యతలను, రుణములను తీర్చివేసేదనని భగవంతుని వాగ్దానమును ఆశ్రయించిన వాడగునని శ్రీల జీవ గోస్వామి ఈ సందర్భమున తెలిపిరి. ఈ విధముగా భక్తుడు భగవానుని రక్షణ వాగ్దానమును ధ్యానించుచు భయ దూరుడగును. కానీ లౌకికానక్తులైన వారు సంపూర్ణ భగవచ్చరణాగతి పట్ల భీతులై తద్వారా ఆ దేవదేవుని పట్ల తమ విరోధ స్వభావాన్ని వెల్లడి చేసిన వారు. సో ఎవరైతే లౌకిక పైన విషయాల పట్ల పూర్తిగా వాళ్ళకు పోతుందో, అంటే పూర్తిగా భగవంతు సేవల విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకున్నా కానీ, ఎందుకంటే విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకుండా మన అందరికీ, ఋషులకు, ఈ యొక్క తల్లిదండ్రులకు, దేవతలకు, కుటుంబ సభ్యులకు అందరికీ మనం రుణపడి ఉన్నాం. మరి అందరిని వదిలేస్తే అతనికి భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ధర్మాన్ని ఇప్పుడు మామూలుగా అయిపోయింది. మామూలుగా అందరిని వదిలేయడం, తల్లిదండ్రులకు పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు, ఏం అసలు ఏం సేవ చేయాలా, తల్లిదండ్రులకు సేవ చేయాలా, అత్త మామలకు సేవ చేయాలా, ఏం లేదనమాట. అది చాలా పెద్ద ప్రమాదం అనమాట. అంటే మీరు గరుడ పురాణం చదవాలి, తెలుస్తుంది. గరుడ పురాణం చదివితే ఇంకా ఎన్ని కుంభిపాక నరకానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఈ విధులు అనమాట, ఈ యొక్క విధులు మనం ఆచరించకుంటే చాలా పెద్ద. అందుకని వైదిక సంస్కృతిలో భయం ఉండేది అనమాట. నా తల్లిదండ్రులను సేవించాలి, అత్తమామను సేవించాలి, తర్వాత సమాజానికి నేను ఈ యొక్క ధర్మం ఉంది, నాకు దేవతల పట్ల నేను ఈ యొక్క యజ్ఞం చేయాలి, రోజు ఋషులను ఆరాధించాలా, నేను సాధారణ జీవులకు కూడా నేను రుణపడి ఉన్నాను. అది చేయకుండా వాళ్ళ భయం అనమాట. కానీ ఇప్పుడు అది పోయింది అది. సో అందుకని ఈ యొక్క భక్తుడు ఆ భయం ఉండదు అనమాట. ఎందుకంటే భగవంతునికి శరణాగతి పొందాడు, ఎందుకంటే ముకుందునికి శరణాగతి పొందాడు కాబట్టి. కానీ లౌకికానురక్తులు ఏం చేస్తారు? వాళ్ళు లౌకికానురక్తులు ఉంటారు, ఇవన్నిటిని వదిలేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుడి పట్ల విరోధ స్వభావం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ వేదాల్లో, వీళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాం, సో వాళ్ళకి మనం ధర్మాన్ని చేయాలి. ఉదాహరణ, గృహస్థుడు రోజు 5 యజ్ఞాలు చేయాలి. కానీ ఎవరైతే సంకీర్తన యజ్ఞం చేస్తారో వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఆ భయం ఉండదు. కానీ ఈ యొక్క 5 యజ్ఞాలు నిర్వర్తించుకుంటే అతను గృహమేదిగా మారిపోతాడు. గృహస్థుడు దానం చేయాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి, మనం చర్చించడానికి చాలా సమయం అవసరం దానికి. బట్ ద కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే భగవంతునికి శరణాగతి పొందుతారో వాళ్ళు విధి నిషేధాలను అంటే శాస్త్రంలో విధి నిషేధాలు ఇచ్చినటువంటివి, ఇప్పుడు ఉదాహరణకు మనకు ఇవి
విధి నిషేధాలు ఇచ్చి ఇవ్వబడ్డాయి. మనం దేవతలకు సేవ చేయాలా. ఇప్పుడు ఉదాహరణ మనం కృష్ణ సేవ చేసినప్పుడు దేవతలకు సేవ అనేది అవసరం లేదు. దానికోసం మనం భయపడాల్సిన అవసరం. బట్ ఏ విధి నిషేధాలు మనం ఆచరించాలా, ఏ విధి నిషేధాలు ఆచరించకూడదని తెలుసుకోవాలన్నమాట. ముకుందునికి శరణాగతి పొందితే దేవతలకు, ఋషులకు, సామాన్య జీవులకు సేవ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం శాస్త్రంలో చూడాలన్నమాట. ఏ విధి నిషేధం మనం వదిలివేయచ్చు, ఏ విధి నిషేధం మనం ఆచరించాలి. సో ఈ విధంగా నియమాగ్రహ అనేది కాకుండా ఉండాలన్నమాట. శాస్త్రంలో వచ్చినటువంటి విధి నియమాలను తోసిపుచ్చకూడదు ఒకవైపు, అండ్ ఇంకొక పక్క టూ మచ్ అటాచ్డ్ కూడా కావద్దు రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఓకే, రూల్స్ 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 యాక్చువల్ రూల్స్ అనేది ఇంపోజ్ చేయడానికి కాదు, ఇన్స్పైరింగ్. శాస్త్రం కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంది. మీ విధి నిషేధాలు మనం ఆ విధంగా విధి నిషేధాలు కూడా ఇక్కడ భక్తులకు మన మంగళారతి రావాలా, ఇది లేకుండా. ఎందుకంటే ఈ మంగళారతికి వస్తే రాధాకృష్ణుని చూస్తాం మనం. రాధాకృష్ణుల కృప ఇస్తే అక్కడ ఉంటుంది మంగళారతికి వస్తే. అంటే ఈ నియమం అనేది మనం ఇక్కడ ఉండే నియమ నిబంధనలన్నీ కూడా ఇది ప్రేమతో చేయాల్సినటువంటి. ఇంకొక శ్లోకంలో ఉంది, మనం తర్వాత చదువుతాం. గురువు కోసం మనం నియమ నిబంధనలు ఆచరించాలి. గురువు ఇన్స్ట్రక్ట్ చేశారు, గురువు సంతృప్తి కోసం, కృష్ణుని సంతృప్తి కోసం నియమ నిబంధనలు ఆచరించాలి. ఆ విధంగా ఆ గురువు యొక్క కృప మనకు లభిస్తుంది. అది మనం రేపు చదువుతాం, టైం ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది. అది జస్ట్ థర్డ్ పాయింట్ అనుకుంటా. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు దీనిపైన, రేపు చర్చిస్తాం దానిపైన.